మద్యం కుంభకోణం కేసు కీలక మలుపు తిరిగింది. వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రజిత్ భార్గవ్ కి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 10 గంటలకు విజయవాడలోని సిట్ కార్యాలయానికి విచారణకు రావాలని ఆదేశించారు. డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి వైసీపీ మద్యం ముఠా ముడుపులు కొల్లగొట్టేందుకు వీలుగా అడ్డగోలు విధాన నిర్ణయాలు తీసుకొని ఉత్తర్వులు ఇచ్చి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని రజిత్ భార్గవ్ పై అభియోగాలున్నాయి. ఈ కుంభకోణానికి సంబంధించిన కుట్ర, దాని అమలులో రజిత్ భార్గవ్ ప్రమేయంపై సిట్కు ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలు లభించాయి. అరెస్ట్ అయిన నిందితుల రిమాండ్ రిపోర్టుల్లోనూ రజిత్ భార్గవ్ పేరును సిట్ ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో మొత్తం కుంభకోణానికి సంబంధించిన మరిన్ని మూలాలు వెలికితీసే దిశగా రజిత్ భార్గవ్ ని సిట్ ప్రశ్నించనుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, థ్యాంక్ యూ. ఏదైతే మద్యం కుంభకోణం సంబంధించి ఏపీలో సంచలనం రేపిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. దీనిలో అయితే రోజు రోజుకు కొత్త కొత్త ట్విస్టులతో అయితే మాత్రం ఇక్కడ నడుస్తున్న పరిస్థితి మనకి ప్రధానంగా కనిపిస్తుంది. అంటే మద్యం కుంభకోణం సంబంధించి ప్రతిరోజు కూడా ఒక కొత్త విషయం అయితే బయటపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే ఈ కుంభకోణంలో ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక వైసీపీ హయాంలో జరిగినటువంటి ఈ కుంభకోణంలో జగన్ కి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ముడుపులు ముట్టాయంటే కూడా జరుగుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఏదైతే ఇది ఒక ఇంటర్నేషనల్ మాఫియాగా కూడా దీన్ని అయితే మనం అభివర్ణించే పరిస్థితి కూడా ఏర్పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిలో మనం ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే కూడా 7 వరకు కూడా అరెస్ట్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇందులో ఇప్పుడు కొత్తగా రజత్ భార్గవ్, ఐఏఎస్ అధికారి అయినటువంటి రజత్ భార్గవ్ పేరును కూడా ఇందులో యాడ్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో అయితే కనుక అరెస్టుల పర్వం కూడా మళ్ళీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. రజత్ భార్గవ్ అయితే చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వానికి నష్టం కలిగించే విధంగా ఈయనైతే కనుక చర్యలు చేపట్టారంటూ కూడా దీనిపై అయితే మాత్రం ఆరోపణలు ఉన్న పరిస్థితి ఉంది. దీనిపై అయితే కనుక ఇప్పటికే దర్యాప్తు అధికారులు చూసుకున్నట్టయితే కనుక దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఎలా ప్రారంభమైంది, ఎక్కడ మొదలైంది, దీని మూలాలు ఏంటన్న దానిపై అయితే మాత్రం మొత్తం దీనికి సంబంధించి ప్రధాన రూపకర్త ఎవరైనా దానిపై కూడా దీనిపై అయితే కూడా ఇంకా ఎంక్వైరీ కూడా కొనసాగుతున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఏదైతే డిజిటల్ పేమెంట్స్ సంబంధించి అంటే దేశవ్యాప్తంగా ప్రతి చోట కూడా డిజిటల్ పేమెంట్స్ ని ప్రోత్సహిస్తూ వస్తున్న నేపథ్యంలో కానీ కేవలం ప్రభుత్వం మద్యం దుకాణాలను ఏర్పాటు చేయడం, దీనిలో అయితే కనుక కేవలం మనీ ట్రాన్సాక్షన్స్ ద్వారానే చేయడం, డిజిటల్ ట్రాన్సాక్షన్స్, డిజిటల్ లావాదేవీలు ఎందుకు లేవు అన్నది అయితే మాత్రం ఇది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా వైసీపీ హయాంలో మద్యం దుకాణాలు ప్రభుత్వం నడుపుతున్నప్పుడు అయితే కనుక ఎందుకు ఈ డిజిటల్ లావాదేవీలు చేపట్టలేదు అన్నది కూడా ఇది ఒక మీమాంసగానే ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది ప్రధానంగా చూసుకుంటే ఢిల్లీ మద్యం కుంభకోణంతో పోతున్నట్టు కనుక ఇది ఏపీ మద్యం కుంభకోణం చాలా పెద్దదిగా ఉందంటూ కూడా ఇప్పటికే ఇది ఒక కూడా విస్తరించింది అంటూ కూడా మనకు తెలియవస్తుంది. అయితే దీనికి సంబంధించి జగన్ కు ముడుపులు ముట్టాయంటూ కూడా పలు అభియోగాలు ఉన్న నేపథ్యం. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇది ప్రస్తుతం జగన్ చుట్టూ ఉన్న కోటరీకి సంబంధించి ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇందులో ప్రమేయం ఉందని, ఇందులో దీనికి సంబంధించి వీళ్ళందరూ కూడా పాల్పంచుకున్నారంటూ కూడా చేయడం జరిగింది. దాంతో పాటు వాళ్ళ పిఏ కావచ్చు, వాళ్ళ పర్సనల్ సెక్రటరీకి సంబంధించి వీళ్ళ అరెస్టులు కూడా జరగడంతో అయితే మాత్రం ఇది మరింత విస్తరించే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ కేంద్రంగా చూసుకొని ఈ వైసీపీకి సంబంధించి మొత్తం పెద్ద ఎత్తున అయితే మద్యం లావాదేవీలు జరిపి పెద్ద ఎత్తున కోట్లు కొల్లగొట్టారంటూ కూడా మనకైతే దీనిలో తెలియవస్తుంది. అయితే పూర్తి స్థాయిలో చూసుకున్నారు కనుక ఇప్పుడు దీనిలో ఏదైతే రజత్ భార్గవ్ పేరు కూడా రావడంతో అయితే మాత్రం పలు అనుమానాలు కూడా చేస్తున్న పరిస్థితి కూడా చెబుతుంది. ఎందుకంటే ఈయన ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సమయంలోనే అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక రజత్ భార్గవ్ అయితే కనుక ఇప్పటికే సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం 10 గంటల వరకు కూడా వీళ్ళు సిట్ ఆఫీసులో అయితే అటెండ్ అవ్వాలంటూ కూడా రజత్ భార్గవ్ అయితే ఇప్పటికే నోటీసులు ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ మద్యం కుంభకోణం సంబంధించి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన ప్రభుత్వానికి ఇంకా అనుకూలంగా కాకుండా ఏదైతే ఒక వ్యక్తికి లేదంటే కొంతమందికి లాభం చేకూరే విధంగానే ఈయన చర్యలు చేపట్టారంటూ కూడా రజత్ భార్గవ్ అయితే మాత్రం అభియోగాలు కూడా చేసిన పరిస్థితి ఉంది. దీనివల్ల రజత్ భార్గవ్ తీసుకున్నటువంటి ఈ చర్యల ద్వారా అయితే మాత్రం ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అయితే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టు కనుక ఎంపీ విజయసాయి రెడ్డి
సిఫారసు మేరకు అయితే మాత్రం ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కు ఏదైతే కీలక సెక్షన్ లో కూడా ఒక మహిళకు కూడా ఎంట్రీ డేటా ఎంట్రీ ఆపరేటర్ గా కూడా వీళ్ళు కల్పించారంటూ కూడా అభియోగాల నేపథ్యంలో అయితే వీళ్ళందరూ కూడా ఒక మూకుమ్మడిగా ఒక కట్టుగా ఏర్పడి ఇటువంటి ఒక పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారంటూ కూడా అభియోగాలు అయితే మాత్రం నమోదవుతున్న నేపథ్యంలో ఈ రోజు రజత్ వరకు సిట్ అధికారుల ముందు హాజరవుతారా లేదంటే ఏదైనా సాకు చూపిస్తారా అన్నది అయితే మాత్రం ఒక పలు అనుమానాలకు తావదీస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.